దావుద్ కంటే జగన్ మీద కేసులు ఎక్కువ. సిబిఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలు నిజమేనా? అది సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆయన ఓకే, దావుద్ ఇబ్రహీం మీద ఉన్నటువంటి కేసుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే ఎక్కువ అని ఆయన చేసినటువంటి ట్వీట్ పెద్ద సంచలనం అయింది. ఇది ఎంత సంచలనం అయిందనంటే దావుద్ ఇబ్రహీం గారితో పోల్చడం అనేటువంటిది పెద్ద వివాదపరమైనటువంటి అంశం. అందుట్లో ఆయన ఎవరు మాట్లాడింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆఫీసరు. మరి ఆయన చేసినటువంటి ట్వీట్ తోటి అది పెద్ద రాజకీయ ప్రకంపనలే అయింది. రెండో అంశం, ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి కోర్టులో జరుగుతున్న డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నిటినీ కూడా 30వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ బేస్ చేసుకొని గతంలో సుప్రీంకోర్టు అసలు ఎన్ని సంవత్సరాలు ఈ కేసును నడుపుతారు, ఇన్ని 14-15 సంవత్సరాలుగా ఈ కేసును మీరు ఎట్లా పెండింగ్ పెట్టారంటే అసలు ఏమనుకుంటున్నారు మీరని చాలా సీరియస్గా చెప్పిన తర్వాత, కామెంట్స్ చేసిన తర్వాత హైకోర్టు కూడా ఇప్పుడు 30వ తారీఖు లోపు డిశ్చార్జ్ పిటిషన్స్ అయిపోతే ఇక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 30th తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్స్ కానీ స్టార్ట్ అయిన తర్వాత అది ఇక ఎప్పుడు అనేటువంటిది, ముఖ్యమంత్రి గారు నిజాయితీపరుడుగా బయటకు వస్తారా, లేక ముఖ్యమంత్రి గారికి ఈ కేసుల విషయంలో లేదా సిబిఐ ఆరోపించినట్టుగా లేదా ఈడీ ఆరోపించినట్లుగా లేదా ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ఇవన్నీ ఆరోపించినట్టుగా మరి ఆయన చేసినటువంటి తప్పులకి ఆయనకి పనిష్మెంట్ పడుతుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ముఖ్యమంత్రి గారి మీద కేసుల విషయం అంటే ఆయన చేసినటువంటి సిబిఐ మాజీ డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్దవి. ఆయన దావుద్ ఇబ్రహీంతో కంపేర్ చేయటం అంటే ఆయన మీద కంటే ఈయన మీద కేసులు ఎక్కువ ఉన్నాయి అంటే ఒక రకంగా ఆయన మాఫియా డాను దావుద్ ఇబ్రహీం. ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్, బట్ ఆయన చేసిన దాంట్లో సిబిఐ ఈడీ కేసెస్, కామన్ కేసెస్ ఇవన్నీ తీసుకోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి నేరాలు అంటే ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా ఆయన దాంట్లో కోట్ చేశారు. ఏంటి సురేష్ గారు? వంశీ గారు, అంటే 2019లో పులివెందుల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఏంటంటే 38 కేసులు ఉన్నాయని చెప్పి, అంటే మీకు తెలుసు ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఎవరైనా కానీ తమ మీద ఉన్న కేసుల వివరాలను సెక్షన్లతో సహా ఇవ్వాల్సి ఉంది. ఏ దశలో ఉంది, ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయా అనే వివరాలు కూడా సమర్పించాల్సింది. అలా పులివెందులు 2019లో జరిగిన 38 కేసులు పెట్టారు. అభియోగాలు 146 అభియోగాలు, సెక్షన్స్ అంటే ఐపీసీఆ, ఇతర సెక్షన్, మనీ లాండరింగ్ సెక్షన్, అట్లా 146 ఉన్నాయి. అందులో వంశీ గారు మన అంటే జగన్ గారు అఫిడవిట్ మళ్ళీ ఇవాళ రేపు ఎన్నిక పులివెందులు ఎలా నామినేషన్ అయిపోతున్నారు, మళ్ళీ అయ్యే కేసుల విషయాలు మెన్షన్ చేయాలి. ఇంకేమైనా కేసులు పెరిగాయా లేదనేది 5 ఏళ్ల బట్టి దాన్ని బట్టి ఎక్కడ కేసులు లేవు కాబట్టి అవే కేసులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈడీ పరంగా 7 కేసులు, 38 కేసుల్లో అంటే మనీ లాండరింగ్ సంబంధించి 7 కేసుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. సిబిఐకి సంబంధించి 11 కేసులు మెన్షన్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్లలో అంటే ఎన్నికల సందర్భంగా ఆ రకంగా చేసిన వ్యాఖ్యలకు కానీ లేకపోతే మన అధికారుల విధులకు ఆటంకాలు అలాగే 16 పోలీస్ స్టేషన్లో ఎన్నికల కేసులు నమోదయ్యాయి వంశీ గారు. అదేవిధంగా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కోదాడలో ఒకటి, సరూర్ నగర్లో ఒక కేసు నమోదైంది. విజయవాడ కోర్టులో ఒక డిఫమేషన్ కేసు. ఇది 38 కేసులు నమోదయ్యాయి. అదే విషయాన్ని వివరాలు తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు తెలియజేస్తారు. అయితే మీరు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే అసలు రేపు 30వ తారీఖు చాలా కీలకమైన అంశం కింద జగన్ గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి చాలా కీలకమైన అంశం కింద మనం భావించాలి. నిన్న సిబిఐ కోర్టు సీఎం జగన్ గారి డిశ్చార్జి పిటిషన్ సంబంధించి వాదన జరిగింది, కానీ ఆ కేసును 30వ తారీఖు వాయిదా వేసింది విచారణను. అయితే హైకోర్టుకి వాస్తవంగా ఏంటంటే మీకు తెలుసు సుప్రీంకోర్టు ఎంపీ ఎమ్మెల్యేల కేసులను రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది. రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏంటంటే ఒకటేంటంటే 10 ఏళ్ళ నుంచి బయట ఉన్నారు, దాన్ని ఇతర రాష్ట్రాల మంది అదొక అంశం. అయితే తర్వాత హైకోర్టు కూడా మానిటర్, దాని ఆదేశాల మీద సుప్రీంకోర్టు హైకోర్టు మానిటర్ చేస్తూ డిసెంబర్ 15న ఒక ఆర్డర్ ఇచ్చింది వంశీ గారు. సిబిఐ కేసులు అన్నీ కూడా 2 నెలల్లో క్లియర్ చేయండి అన్నారు. సో ఆ 2 నెలల్లో క్లియర్ చేయనప్పుడు సిబిఐ మొన్న ఫిబ్రవరి 15వ తేదీన
హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఒక విజ్ఞప్తి చేసింది ఏంటంటే 30 వరకు గడువు ఇవ్వండి అన్నారు. ఎందుకంటే 13,000 పేజీలు ఉన్నాయి, ఇవన్నీ క్రోడీకేషన్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే 30 వరకు గడువు ఇచ్చారు. కాబట్టి ఈ నెల 30న డిశ్చార్జ్ పిటిషన్ల మీద నిర్ణయం అనేది మనకి మన సిబిఐ కోర్టు తీసుకోబోతుంది. ఆ తర్వాత ఛార్జెస్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు.